నొక్కితే కొండల గుండెల్లో డైనమైట్స్ పేల్తాయి. రాచకొండ బతుకులో గుప్పెడు బూడిద మిగులుతుంది. అలెగ్జాండర్, గుర్తుందా? ఒక రోజు నా కోటకొచ్చి ఇలాగే రంకెలేశావు. పాపం బాపట్లు వెళ్ళి బాతుగుడ్లు అమ్ముకుంటూ బతుకుతాళ్లే అని జాలి పడి నిన్ను ప్రాణాలతో వదిలేశాను. కరెక్ట్. ఇప్పుడు అర్థమైందయ్యా, అవాళ్ళు నేను చేసింది పొరపాటు అని. పొరపాటు చేసింది నువ్వు కాదు, నేను. నా తండ్రిని చంపిన రోజే, నా చెల్లి మీద చేయి వేసిన రోజే నీ వెన్నెముకని 1000 ముక్కలు చేయాల్సింది. వెన్నెముక దాకా ఎందుకయ్యా? నా సొక్క గుండి ముట్టుకోవాలంటే 1000 గుండెలు కావాలి. అంతెందుకు, అటు చూడు. ఈయన చక్రధర్రావు గారని మా బాస్. నువ్వు రోడ్డు మీద స్పృహ లేకుండా పడి ఉన్నప్పుడు నిన్ను రక్షించి తీసుకొచ్చింది ఈయనే. థ్యాంక్ యూ సార్. ఇందులో నా స్వార్థం కూడా ఉంది బాబు. నువ్వు నా గురించి వినే ఉంటావు. ఒకప్పుడు నేను మాఫియా సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజుని. తోటి స్మగ్లర్లకి నా పేరే సింహస్వప్నం. రౌడీల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ నా చల్లని చూపుల కోసం పడిగాపులు పడేవారు. అలాంటి నా దగ్గరకు ఓ రోజున సాక్షాత్తు శనేశ్వరుల్లా వచ్చాడు రాచకొండ లచ్చన్న. కట్టుబట్టలతో వచ్చి కూలి పనైనా ఇమ్మని ప్రాధేయపడ్డాడు. నన్ను మభ్యపెట్టి మోసం చేసి విశాఖపట్నం రేవులో నా వెన్ను విరిచి నా సామ్రాజ్యాన్ని వాడు ఆక్రమించుకున్నాడు. ఆ రోజు నుంచి నాకు మిగిలింది కసి, పగ, ప్రతీకారం. కానీ ఒక్కసారే చంపేస్తే అది వాడికి వరం, నాకు శాపం అవుతుంది. చిత్రహింస చేయాలి, కుక్క చావు చంపాలి, వాణ్ణి మళ్ళీ కూలివాణ్ణి చేసి నడి రోడ్డు మీద నిలబెట్టాలి. వాడు నీకు నాకు మనిద్దరికీ శత్రువే. నీకు కండబలం, ఆత్మవిశ్వాసం ఉన్నాయి, నాకు అంగబలం, అర్థబలం ఉన్నాయి. మనిద్దరం కలిస్తే వాడిని పాతాళానికి తొక్కేయచ్చు. కమాన్. నేనొక మాఫియా కింగ్ననేగా నాతో చెయ్యి కలపడానికి సందేహిస్తున్నావు? చూడు బాబు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు. కేవలం వాడిని సర్వనాశనం చేయటానికే ఈ గ్యాంగు ఇదంతా మెయింటైన్ చేస్తున్నాను. వాడి పతనాన్ని నా కళ్ళారా చూసిన రోజున నేను స్మగ్లింగ్ లో సంపాదించినంత ఒక్క పైసా కూడా మిగిల్చుకోకుండా పేదలకు పంచిపెట్టేస్తాను. అది ఊరుకోమ్మా, ఊరుకో. నేను వచ్చేసానుగా. నా స్నేహితుడు ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తాడు. అనుకోకుండా ఆ పని మీద ఊరికెళ్ళా. ధర్మం చేయండి బాబు. బాబు ధర్మం చేయండి బాబు. దున్నపోతులో ఉన్నావు, ఏదైనా పని చేసుకోవచ్చు కదా. పని కాదేటి. పోవా. ఓ మై పూర్ కంట్రీ. ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో ఈ పూర్ బిచ్చగాలి ఎలా బతకగలుగుతున్నారు ఈ దేశంలో? ఓ 10 రూపీస్ ధర్మం చేయండి. ఓ పూట ఫుడ్ కొట్టుకుంటాను బాబాయ్. 10 రూపీసా? 10 రూపాయలకి ఏమొస్తుందయ్యా ధరలు మండిపోతుంటే? నాతో రా, ఫుడ్ కొట్టిస్తా. రావయ్యా రా. ధర్మ ప్రభువులు కడుపు నిండా ఫుడ్ పెట్టారు. ఇటువంటి భోజనం తిని ఎన్నాళ్ళయిందో. థ్యాంక్స్. అతిథి దేవో భవ అన్నారు పెద్దలు. అంటే నువ్వు నాకు దేవుడితో సమానం అన్నమాట. ఈ రాత్రి నువ్వు ఇక్కడే పడుకొని ప్రొద్దున లేచి టిఫిన్ కూడా చేసి వెళ్తూగానే. వద్దు బాబు.